ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను అన్నాను కొన్ని కుటుంబాలలో ఏముండదండి, ఆశీర్వాదం ఉండదు. కొన్ని కుటుంబాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఎందుకు ఇలా ఉంటున్నారయ్యా అంటే వారు దేవుని మాట శ్రద్ధగా విన్నవారు కారు. ఏమని రాయబడి ఉంది అక్కడ, చదవండమ్మా. 2వ వచనం, నీ దేవుడైన యెహోవా మాట ఇన్నేళ్ళ ఈ దీవెలన్నీ అంతే. హల్లెలూయా. అంటే దేవుడి మాటను మనం ఎలా వినాలి చెప్పండి, శ్రద్ధగా వినాలి. దేవుడి మాట వినేటప్పుడు అది జాగ్రత్తగా వినాలి. ఎలా పడితే అలా వినకూడదండి. ఎలా పడితే అలా వింటూ నవ్వుకుంటూ వింటూ చూసుకుంటూ వింటూ ఎట్టగరలాడుకుంటూ వింటూ ఉండకూడదు. దానిని శ్రద్ధగా వినాలంటున్నాడు. ఎలా వినాలి చిన్నారు తల్లి, ఎలా వినాలి? నవ్వుకోకుండానే. హల్లెలూయా. దేవుడి మాట మనం వినేటప్పుడు చెప్పాలి మీరు, శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినటం అంటే ఏంటండి, ఇప్పుడు చెప్పాను కదా. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి. శ్రద్ధగా వినటం అంటే ఆయన చెప్పే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినాలి. ఆమేన్ చెప్పండి. ఆ కుర్చీ అక్కడ ఏంటి, లేకపోతే కూర్చోడానికి లేకపోతే ఒకసారి ఎలా మనకి దీవెన వస్తుందన్న వాక్యం అందమ్మా. శ్రద్ధగా ఆయన మాట వినినప్పుడు, ఆయన మాట విన్నవారికే ఏమొచ్చింది అంటే, ఆయన మాట నువ్వు శ్రద్ధగా ఒకవేళ వింటే ఈ దీవెనలు మీకు ప్రాప్తిస్తాయి. ఆమేన్. అది ప్రాప్తించటం అంటే అమ్మా వస్తాయని అంటే మనకి ఏమంటుంది దీన్ని, పొందుకోవటం. అంటే ఆయన మాట వినకపోతే రాదంటుందండి. అంతేనా? ఇప్పుడు మాట వింటే వస్తుందంటే దానికి అర్థం పెట్టి వినకపోతే రాదురా బిడ్డ అని అర్థం. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు ఇక్కడ ఏమనుంది మళ్ళీ చదవండి. 2వ వచనంలో, నీ దేవుడైన యెహోవా మాట వినేయడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి. స్తోత్రం చెప్పాలండి. అంటే ఆయన మాట వింటే ఈ దీవెనలు మీ కుటుంబంలోనికి వస్తాయని వాక్యం చలవిస్తా ఉంది. అంటే మనం అనుకుంటాం, ప్రభువా నేను దీవించబడాలి 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 అని మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం. కానీ ఆ దీవెన మన మీదకి రావాలంటే ఆయన మాటను మనం వినాలి. హల్లెలూయా. ఆయన మాట ఒకవేళ మనం వినేవారిగా ఉన్నాం అనుకోండి, ఈ దీవెనలు మీకు ప్రాప్తించునుగాక. ఆమేన్. అయితే మొట్టమొదటిగా మనము దేవుడి మాట వినేవారిగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుడు మాట వినేవారిగా ఉంటే ఈ భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు ఇస్తాడు. దేవుడు నన్ను ఈ కరువు అనే స్థితిలో ఉంచుతాడంటారా? ఉంచడు. ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎలాగా? దీవించబడి ఉండటమా? చెప్పాలి. దీవించబడి ఉండటమా? కాదు, నువ్వు పేదరికంలో ఉండటం ఆయనకి అసలు. ఎందుకంటే నీవు పేదరికంలో ఉన్నావని ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడంట? పేదవాడిగానే వచ్చాడంట. హల్లెలూయా. ధనవంతుడిగా రాలేదు, ఆయన పేదవాడిగా వచ్చి మనల్ని ధనవంతులు చేయాలని. ఆయన నన్ను ధనవంతులుగా చేయటానికి ఈ భూమి మీదకి ఆయన కూడా పేదవాడిగా వచ్చాడు, పేదరికాన్ని అనుభవించాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ స్థితిలో నిన్ను ఉండాలి అని దేవుడు కోరువాడు కాదు. కాబట్టి నువ్వు ఏది ప్రార్థించినా ఆ ప్రార్థన ఆయన వినేవారే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మరి ఏ విషయానికైనా దేని కొరకైనా ఒక ఆశీర్వాదం, ఒక ఉద్యోగం, ఒక వ్యవసాయం, ఒక వ్యాపారం, ఏదో నీవు అనుకుని ఒక తీర్మానం చేయబడ్డావు. ఆ తీర్మానం చేయబడి నీ హృదయంలో అనుకుని నేను ఇది చేయలేకపోతున్నాను, ఇది సాధించలేకపోతే ఎలా జరుగుతుంది? మరి దీన్ని మనం ఏం చేయాలి? మోకరించాలి, దేవునికి తెలియచేయాలి. అయ్యా నేను ఇది చేయాలని ఆశపడుతున్నాను, నేను ఈ రీతిగా ఉండాలని ఆశపడుతున్నాను, నేను ఇది చేస్తే నేను ఇలా ఉంటానేమో అని ఆశపడుతున్నాను. అది దేవుని చిత్తమైతే నీ జీవితంలో తప్పక నెరవేర్చబడటానికి ఈ ప్రార్థనకి ప్రతిఫలం వస్తుందని చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు నీ కుటుంబము ఈ దీవెనలు పొందుకుంటాయండి. నువ్వేదో అనుకోవటం కాదు, ఏదో సాధించాలని అనుకోవటం కాదు. ఏది సాధించాలన్నా ముందు దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఏం చేయాలండి? ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఈ దీవెన మనకు వస్తుందండి.
ఆమె నీవు ఏదో సాధించాలనుకున్నావు కదా, ఏది సాధించాలని నువ్వు అనుకున్నావో అది సాధించాలంటే మామూలుగా మనం ఏదో సొల్లుకోరులు సోదుకోరులు చెప్పుకుని కూర్చుంటే ఏది సాధించలేం. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేనిని మనం సాధించలేవు. సాధించాలంటే ముందు మనకి ఏం కావాలా? దేవుడి దగ్గర కూర్చునే అనుభవం కావాలి. ఎక్కడ కూర్చోవాలి? అరుగుల దగ్గర కూర్చునే అనుభవం, టీవీల దగ్గర కూర్చునే అనుభవం, పక్కింటి వాళ్ళ దగ్గర కూర్చునే అనుభవం కాదు కావాల్సింది. ఇక్కడ దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నీ గదిలో కూర్చుని ఏడ్చే అనుభవం కావాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు దేవుడు నీకు సహాయమును తప్పక అందిస్తాడు. ఆమె చెప్పాలి హల్లెలూయా. తప్పక నీకు సహాయం చేస్తాడు. నేను అంటాను, ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి మనకి. ఇప్పుడు మనకి 2 ఆశీర్వాదాలు మీ ఎదుట ఉన్నాయండి. ఒకటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదం, రెండోది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మనకి ఏది కావాలి? 2 కావాలని చెప్పరేమే. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం భయంకరంగా ఉంటుంది. మరి ఒప్పుకుంటారా? ఆశీర్వాదాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ ఆశీర్వాదాలు భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అయితే హ్యాపీగా ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో చూడాలా? చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక దీన్ని అందరూ కూడా మొదటి అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన ఒక్క నిమిషం, 1 మినిట్ బిడ్డ. పేజీ నంబర్ 300, క్షమించాలి 173 ఇసాక్ గారు. మీరు అలా ఉండిపోకూడదు. మీరు ప్రయత్నం చేస్తా ఉండాలి. బైబుల్ ఎదుగుతా ఉంటే పోనీ మేము అక్కడ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాం. 173 పేజీ నంబరు. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించును. చప్పట్లు కొట్టండి ఇప్పుడు అందరూ కూడా. పర సంబంధమైన విషయాలలో, పరలోక సంబంధమైన అనగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చడా లేదా? ఏమండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎలా ఉంటది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదకరమైన బిడ్డలు ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే చాలా భయంకరంగా ఉంటాయి. మరి అవన్నీ ఒకటి ఇనుకుంటూ వెళ్దాం. మరి ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలంటారు. చివరికి వచ్చినది బాబు ఈ ఆశీర్వాదం ఇది వద్దు కదండి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని అడుగుతారు. మరి మీ చిత్తం, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త ఇద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుండి 12 వచనాల వరకు అద్భుతమైన ఆశీర్వాదాలు ఉంటాయి ఇక్కడ. అబ్బో తట్టుకోలేని ఆశీర్వాదాలు అండి. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. అక్కడ ఆగిపోప్పుడు. ఆత్మ సంబంధమై దీనిలైన వారు అంటే ఎవరండి? ఆత్మ సంబంధమైన విషయములు దీనత్వం కలిగి ఉండేవారు. దీనత్వం అంటే ఏంటండి? తగ్గింపు. దీన్ని ఏమంటాము? తాను తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడు? హెచ్చించబడతాడు. అయితే ఆత్మ విషయమే నువ్వు దీనుడిగా, నువ్వు దీనురాలుగా ఒకవేళ ఉన్నావా, నీవు ధన్యుడివి, ధన్యురాలు అనే వాక్యం అంటా ఉంది. ఇది ఒక ఆశీర్వాదం. అంటే ఆత్మ విషయంలో ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు దీనత్వం కలిగి ఉండాలండి. దీనత్వం అంటే ఏంటి చెప్పాలండి? దీనత్వం అంటే ప్రతి విషయంలో తాను తగ్గించుకునేవాడే, తగ్గించుకునే వ్యక్తి అయి ఉండాలి. అంటే ఏ విషయంలో తగ్గించుకోవాలంటారు సార్? ఇంట్లోనే చూసుకుందాం, బయట తర్వాత వెళ్దాం. ఇంట్లో చూసుకుందాం. ముందు ఇంట్లో చూసుకోవడం అంటే కొద్దిగా కూరలో ఉప్పు ఎక్కువైంది, ఏం చేద్దాం? నా తల్లి సారమ్మ గారు మంచి జోకులు వేస్తారమ్మా నీకు. ఏమండి ఏమైంది? ఇప్పుడు ఉప్పు ఎక్కువైంది, ఏం చేద్దాం? దీనత్వం కనపడుద్ది ఇక్కడ? అయ్యారు దీనత్వం కనపడద్దా? నిజంగా మనలో దీనత్వం ఉంటే మనం ఏం చేస్తాం? కొద్ది తడి పొడిగా తినేద్దాలో ఏ కంగారు పడక అంటాం. దేవునికి స్తోత్రం. దీన్ని ఏమంటామండి? దీనత్వం అంటారు. అంటే ఇప్పుడు నువ్వు తాగేదైనా నువ్వు తినేదైనా నీకు నచ్చలేదండి. మీకు పురుషులారా, ఈ స్త్రీలు వండారు పాపం, మీకు నచ్చలేదు. ఇప్పుడు ఏం చేద్దాం?
మీలో దీనత్వం లేకపోతే ఏమవుద్ది? అత్తయ్య గారు మామయ్య గారు మన ఇంటికి వస్తారండి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు మనలో దీనత్వం లేక అత్తగారు మామగారు రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందనమాట అండి. దీనత్వం ఉంటే పర్వాలేదు, లేవో అడ్జస్ట్మెంట్ చేసుకుని ఏం చేద్దాం, ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం, మీరు అలా ఉండండి. హల్లెలూయా. మీరున్నారు సార్, పాపం బయటికి వెళ్ళారు, కష్టపడి సాయంకాలానికి వచ్చారు, ఈ రోజంతా వ్యాపారం లేదు. ఇప్పుడు అక్కడ దీనత్వం లేకపోతే ఏం చేస్తాం? ఓ దట్ మంది రిగావు ఏం తెచ్చావు, అక్కడ దీనత్వం లేదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలండి? ఎవరిలో దీనత్వం కావాలి ఇప్పుడు? చెప్పండి సార్, మీలో దీనత్వం ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే అక్కడ దీనత్వం లేదు కాబట్టి ఇప్పుడు మనం అంటే తల్లి ఏమనుకోవద్దు అంటే అర్థం కావటం కోసం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిలో దీనత్వం కావాలి చెప్పండి? ఇప్పుడు ఇతరులు కావాలని చెప్పరేమే స్పీడ్గా. హల్లెలూయా. ఇద్దరిలోని దీనత్వం కావాలండి. ప్రతి విషయంలో తాను తగ్గించుకుంటేనే నువ్వు హెచ్చించబడతావు. కంచం బయటికి వేసాం అనుకోండి, అది కొన్ని రోజులు మనకి కొలువు అయిపోద్ది. ఎందుకంటే అది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. దాన్ని మనం దూరం చేస్తే నీలో ఉన్న అహంకారానో, నీలో ఉన్న పొగరో, లేకపోతే నీలో ఏదుందో అది దేవుడికి నచ్చలా బిడ్డ. కాబట్టి దానిని కొన్ని రోజులు మనకు దూరం చేస్తాడు. ఆ పరిస్థితి నేనే ఎదుర్కొన్నాను. హల్లెలూయా. నిజంగానండి, ఆ పరిస్థితి నేనే ఎదుర్కొన్నాను. ఒక దినం అదే చేశాను. కొన్ని 20 రోజుల పాటు ఫుడ్ తినకుండా అయిపోయింది నా బ్రతుకు. అలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చేసింది నాకు. ఎందుకంటే ప్రభువుని అంగీకరించబడిన మనం ఇలా ఉండకూడదు. ఆయనకి అలా ఉంటే అది ఇష్టమే. చెప్పాలి. ఇప్పుడు దీనుడైన వాడు ఏంటంట? ధన్యుడు. అంటే మీ కుటుంబంలో మీకు ఏది వ్యతిరేకంగా, అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, వ్యతిరేకంగా ఉన్నప్పుడే తగ్గింపు జీవితం కనిపించాలి. అనుకూలంగా ఉంటే అందరూ తగ్గించుకునే ఉంటామండి. ఉండమంటే అలా చెప్పాలి. మరి మనకు అనుకూలంగా ఉంటే అన్ని విషయంలో తగ్గించుకునే బ్రతుకుతామండి. అనుకూలముగా లేనప్పుడు తగ్గించుకున్నవాడు ధన్యుడండి. హల్లెలూయా. చెప్పాలి. అన్ని విషయాల్లో అప్పుడు తగ్గింపు జీవితం ఉందో లేదో అన్న విషయము ఎవరికి తెలుస్తుంది? మన పక్కింటి వారికి తెలుస్తుందండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన ఇద్దరికి తెలియకపోయినా సార్ ఎవరికి తెలుస్తుంది? పక్కన ఏదో జరుగుతుందో ఎవరంటారు అంటే ఎవరికి తెలిసింది ఇప్పుడు మన దీనత్వం? కాబట్టి ఆత్మ విషయమై దీనులైన వారు అందుకన్నాడు దేవుడు, మీరు ధన్యులు బిడ్డ. ఎందుకు తెలుసో? ప్రతి విషయంలో తాను తగ్గించుకుని ఎలాగున్నా మీ జీవితాన్ని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాతకి ఎందుకు వెళ్ళండి? దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. చాలు. దుఃఖపడటం అంటే ఏంటండి? ఏడవటం. దేని నిమిత్తం ఏడుస్తున్నావు? నువ్వు ప్రభువును నమ్ముకున్నావు, నీ బతికెలా ఏడ్చింది అన్నారు, మనకు దుఃఖం వచ్చింది. ఏమండి? దేవుడు నమ్ముకున్నాక ఏం సంపాదించావు అన్నారు, బాధ వచ్చింది. ప్రభువులోకి వెళ్ళి ఏం ఉద్ధరించావు అన్నారు, బాధ వచ్చింది. అయితే ఈ ప్రతి విషయంలోనే నీకు బాధ కలిగింది. ఏ విషయంలోనండి? నిన్ను అన్నారని కాదు, ఎవరిని అన్నారని? నువ్వు అంగీకరించబడిన ప్రభువుని అన్నారని నీకు బాధ కలిగింది, నీకు దుఃఖం వచ్చింది. అప్పుడు నువ్వేమంటావు? మనం ఏమంటామా? చెప్పండి. మన గదిలోకి వెళ్ళిపోతామా? లేకపోతే వాళ్ళతో పాటు మనం కూడా ఇతరుల వల్ల నీవు కూడా దేవుని సన్నిధిలో అనగా నీ గదిలోనికి వెళ్ళిపోయి, ప్రభా నేను అంగీకరించబడిన ఈ జీవితం ఇతరులకు అవమానకరంగా ఉంది, దుఃఖపడతావు, ఏడుస్తావు, ఏదో చెప్తావు, మొరపెడతావు, కన్నీళ్ళు విడుస్తావు. నువ్వు కన్నీరు విడిచి, నువ్వు బాధించి, నువ్వు దుఃఖపడేటప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నీవు ధన్యురాలివి, ధన్యుడివి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నీకు శ్రమ వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు ఏడుపు వచ్చినా, నీకు కష్టం వచ్చినా ఏం చేస్తామని మనం? ఏడవటం తప్ప మనకేమొచ్చండి? ఏడిపించకూడదు, ఏడవటమే. ఒక క్రైస్తవ జీవితంలో ఉన్న నీవు నేను ఏ విషయంలోనే ఇతరులని చెప్పండి ఏడిపించేవారుగా ఉండకూడదు. అవసరమైతే మనమే ఏడాలి, ఆ శిక్ష మనమే అనుభవించాలి, ఆ బాధ మనమే అనుభవించాలి, ఆ భారం మనమే అనుభవించాలి, ఆ తప్పు అవసరమైతే మన మీద వేసేసుకోవాలి. దీన్ని ఏమంటామండి? చెప్పాలి. దీన్ని ఏమంటాం? తగ్గింపులో ఉన్న రెండో భాగం అనమాట అండి ఇది. నీలో తగ్గింపు ఉంది కాబట్టి ఆ బాధలన్నీ నీ మీద వేసుకున్నావు, లేకపోతే ఏం చేస్తాం? అవతల మీద వేస్తామండి మనం. ఇక్కడ నువ్వు దుఃఖపడుతున్నావు కాబట్టి నువ్వు ధన్యుడివి,
ధన్యురాలివి. ఆమేన్. హల్లెలూయా. చదువుతాండి. సాత్వికులు ధన్యులు. చాలు. వారు అమ్మో, సాత్వికులు అంటే ఎవరండి? సాత్వికులు అంటే ఎవరండి? అయ్యారు. సాత్వికులు అంటే ఇసాక్ గారండి. మహేష్ ఉన్నారంటే ఏ సాత్వికం లేదు. హల్లెలూయా. సాత్వికులు అంటే ఎవరు తెలుసండి మీకు? అన్ని సమర్పించుకుని. సాత్వికం అంటే ముఖం మీద ఉమ్మూసేసిన ఏమంటాం అండి? ఆ సాత్వికత మన యేసుక్రీస్తు ప్రభువులో సమృద్ధిగా ఉందండి. ఉందా లేదా? యేసుక్రీస్తు ప్రభుని సిలువేసేటప్పుడు సాత్వికత ఉన్నాడు కాబట్టి మేకులు కొట్టినా మాట్లాడలేదు. సాత్వికంగా ఉన్నాడు కాబట్టి ముళ్ళ కిరీటమును బట్టినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడలేదు. సాత్వికంగా ఉన్నాడు కాబట్టి ఆ యెరూషలేము పట్టణములో కొట్టి 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 నడిపిస్తున్న ఏమార్తమును ఎవరిని పల్లెత్తు ఒక మాట కూడా అనవాడిగా ఉన్నాడు నా యేసుక్రీస్తు ప్రభు. సాత్వికుడే కాదా? ముఖం మీద ఉమ్మూసారు, తుడుచుకున్నాడు. ఈపి మీద గుద్ది అంటారు, నిన్ను గుద్దినది ఎవరో ప్రవచించగలవా అని అడుగుతున్నారు. పరమ తండ్రికి ఎవరు గుద్దరో తెలియదు అంటారా? గుద్దినది ఎవరో తెలియకుండానే ఆయన పరమ తండ్రి అయ్యాడా? మనల్ని సృష్టించిన వాడు సృష్టికర్త అయ్యాడా? గుద్దు అంటున్నాడు, ఎవడు గుద్దుడో చెప్పుకో. ఆయన సాత్వికుడు కాబట్టి గుద్దిన వాడిని కూడా ఏం చేశాడు? ఇప్పుడు నేను అంటాను, క్షమించేవాడే సాత్వికుడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను అంటాను, ఈ క్షమించే గుణము నా యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే ఉందండి. ఈ క్షమించే గుణం ఏ విషయములో అయినా ఈ క్షమించే గుణం అంటే దీనినే సాత్వికత అంటాం. ఈ సాత్వికత అనే ఈ గుణం మొట్టమొదటిగా నా యేసయ్యలోనే ఉంది. మరి ఆయన అంగీకరించబడిన బిడ్డలుగా మరి మనకు ఉందంటారా? ఈ సాత్వికత మనలో ఉందా? ఈ సాత్వికత మనలో ఉంటే మనం ఎలా ఉంటామండి? ఇప్పుడు ఎలా ఉంటాం? బయట వదిలేసుకొని ఇంట్లోనే చెప్పండి ఎలా ఉంటాం? సాత్వికత ఉన్న వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారండి? ఇంట్లో మాట్లాడినవారు అసలు. ఎందుకంటే సాత్వికత ఎక్కువైపోయి ఎవరు మాట్లాడకూడదు వీళ్ళు తప్ప. నేనే మాట్లాడాలి కాదని నువ్వు మాట్లాడితే మాట్లాడినవారు. ఎందుకంటే వాళ్ళే మాట్లాడే. ఎందుకంటే అంత సాత్వికత. అది ఏమంటాం దీన్ని? ఇది సాత్వికత అంటారా? యేసుక్రీస్తు ప్రభు ఇలాగే మాట్లాడాడు అంటారా? ఏం మాట్లాడలేదండి. సాత్వికుడు కాబట్టి ఆయన శిరసు వచ్చి అన్నిటినీ ఏం చేశాడు? అనుభవిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఈ దినం నీ సాత్వికత తెలియబడాలంటే నీకు బాధ కలిగింది, నెమ్మదిగా ఉండి బిడ్డ. నీకు నొప్పు కొట్టింది, పర్వాలేదు. ఎవరో మాట భయంకరమైన అనకుండా మాట నిన్ను తిట్టారు, ఎన్నావు నువ్వు, అయినా పర్వాలేదు. ఏం చేయాలి? దాన్ని దిగమింగేసుకో. ఎవరితో చెప్పుకోవద్దు, ప్రభుతో చెప్పుకో. అంటే ఈ సాత్వికత నీలో ఉంటే నిన్ను చూసిన యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయనకి ఆ సాత్వికత ఎందుకు వచ్చిందంటే దేవుడు అని అంటున్నాం కదా. ఆ సాత్వికత ఎందుకు వచ్చిందంటే ఆయన పోలి మనం నడవాలని ఆ సాత్వికతతో ఆయన వాటన్నిటినీ అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సాత్వికతను కూడా ఆయన నిరూపించుటకు మాత్రమే ఆయన మన మధ్యకు సాత్వికుడిగానే వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. సాత్వికుడిగా అంటే ఆయన ఎంత బాధ కలిగిన పల్లెత్తి మాట ఒక్కరిని, అక్కడ ఉన్నవారిని ఎవరిని ఏ మాట తన నోట నుంచి పలకలేదు. ఒక శాపము కూడా వాళ్ళకి ఇయ్యలేదు. ఇచ్చాడంటారా? మేకులు కొట్టిన వాడిని, ముళ్ళ కిరీటం పెట్టిన వాడిని, ఈడ్చుకు వెళ్ళిన వారిని, గుద్దిన వారిని, ఉమ్ము ఊసిన వారిని కూడా నా దేవుడు క్షమించాడు. ఏమని చెప్పాలి? హల్లెలూయా. నా దేవుడు క్షమించాడండి. ఎందుకంటే ఆయనలో ఏముందు క్షమించాడు? ఒక మనిషిలో సాత్వికత ఉంటేనే మరో మనిషిని మనం క్షమించగలం. సాత్వికత లేకపోతే ఎదటి వ్యక్తిని మనము క్షమించగలమండి? క్షమించలేం. ఎందుకంటే సాత్వికత దేనికి గుర్తండి? తను తగ్గింపుకు గుర్తు. కాబట్టి తన నోట నుంచి మరొక మాట, ఇతరుని బాధ కలిగే మాట తన నోట నుంచి రాకుండా తాను కాపాడేసుకుంటూ ఉంటాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే నేను ఒకవేళ ఇలా మాట్లాడితే ఆ మనిషి బాధపడుతుందేమో, ఆ మనిషి బాధపడతాడేమో అని ఆ స్వభావం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు సాత్వికులకు ఉంటుందండి.
సాత్వికత లేని వారు తన నోట నుంచి నచ్చిన మాటలు పలుకుతూ ఉంటారు, ఎదుటి వారిని బాధపడుతూ ఉంటారు. ఆ మాట ఎలా ఉంటుందంటే కత్తి పోటీ ఉంటుందని బైబిల్లో రాయబడి ఉందండి. ఎలాంటిదంటే అంటే సాత్విక లేదు వీళ్ళకి, నోటికి నచ్చినట్టు మాట్లాడేవారు వీడు. కాబట్టి ఆ మాట ఎదుటి వారిని ఏం చేసిందండి, కత్తి పోటు వల్ల పని చేస్తూ ఉంది. కాబట్టి వారు దానిని బట్టి ఏడుస్తారు. ఒక వ్యక్తి నీ వల్ల ఎప్పుడు ఏడవకూడదు. ఆమె ఏం చేయకూడదండి, మనల్ని బట్టి ఎప్పుడు ఒక వ్యక్తి కూడా ఏడకూడదు. అవసరమైతే ఆ వ్యక్తి కోసం మనం ఏడాలి. చెప్పండి, ఎదుటి వ్యక్తి కొరకు అవసరమైతే మనమే ఏడవాలి. కానీ మనల్ని బట్టి మన కొరకు ఒక వ్యక్తి అంటే ఇలా చేశారండి అని ఆ వ్యక్తిని నీ కొరకు చెప్పుకుని ఏడ్చేటట్టుగా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అవసరమైతే మనమే ఆ దీనత్వం కలిగి ఏం చేద్దామండి, ఆ సాత్వికత కలిగి ఎదటి వారితో అవమానములైన దీనత్వం కలిగి నువ్వేం చేయాలి, దానిని స్వీకరించి నెమ్మది పొంది ముందుకు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. చూడు ఇంకో మాట చదువమ్మా. నీతి కొరకు ఆకలి దప్పుకు గలవారై ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. ఆకలి నిమిత్తము నీతి, చదువు ఒకసారి. నీతి కొరకు ఆకలి దప్పుగా ఉన్నవారు ధన్యులండి. అంటే నీతి నిమిత్తం ఆకలి కొరకు, అంటే ఆకలేస్తున్నా సరే అవినీతి పని చేయకుండా, తప్పుడు పని చేయకుండా, తప్పుడుగా సంపాదించకుండా, లంచాలు పుచ్చుకోకుండా, పర్వాలేదులే అని మనం ఇతరుల దగ్గర దేనిని ఆశించకుండా, దీన్ని ఏమంటుంది, దీన్ని నీతి. నీతి కొరకు అవసరమైతే ఆకలి బాధ మనమే అనుభవించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఏ విషయములోని మనం దేనికి మనం ఆశపడకూడదు. ఇప్పుడు చెప్పాలండి, ఎదుటి వ్యక్తి దగ్గర మనము దేనిని ఆశించని తనం కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ. అవునండి, ఆకలేస్తుంది. ఒక తప్పు చేస్తే అన్నం పెడతానన్నాడు ఏమండి. ఒక తప్పుడు అంటే కోర్టులో ఇప్పుడు తప్పుడు సాక్ష్యాలు వింటూ ఉంటాం కదా. ఈ తప్పుడు సాక్ష్యం ఒకవేళ చెబితే వాడికి కడుపు నిండుతుంది, కానీ వాడు తీర్పులోనికి ఖచ్చితంగా రావాల్సిందే. అక్కడ తీర్పు కాదు, దేవుని తీర్పులో ఖచ్చితంగా వాడు నిలవబడి దేవుడికి లెక్క అప్పగించాల్సిన అవసరత ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నీకు ఆకలి దప్పిక ఉన్నట్టు నీకు బాధ ఉంది, నువ్వు బాధపడుతున్నావు. ఒక అబద్ధం చెప్పితే నీకు 1,00,000 రూపాయలు కలిసి వస్తుంది, అయినా సరే అబద్ధం చెప్పొద్దంతే. అబద్ధం చెప్పి నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించిన నా దేవుడి దృష్టిలో రేపు పొద్దున్న నువ్వు నిలవబడితే దేవుడికి నువ్వు లెక్క చెప్పాల్సిందే. కాబట్టి దాని నిమిత్తం కూడా నువ్వేం చేయాలి, ఇప్పుడు అవసరం లేదు నాకు. నేను ఈరోజు నేను ఆకలితో ఒకవేళ ఉన్న ఏడిస్తే నా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆకలితో ఉండి రాజు భోజనం తీసుకొచ్చారు దానియేలు దగ్గరికి. ఏం భోజనం అండి, రాజు భోజనాన్ని తీసుకొచ్చారు. రాజు భోజనం అంటే ఎలా ఉంటుంది, బైపాస్లో మనం వెళ్తాడు ఏముంటుందండి, రాజుల భోజనము. హల్లెలూయా. రాజుల భోజనము అనే హోటల్స్ ఉంటాయి, ఎప్పుడైనా వెళ్ళారా? అంటే రాజుల భోజనం అంటే ఆ టేబుల్ మీద ప్రతి వస్తువు ఉంటుంది ఆకులో. రాజుల భోజనం అంటే అద్భుతం అనమాట అండి. అలాంటి భోజనం దానియేలు దగ్గరికి వచ్చింది. అంటే చికెన్స్, మటన్స్, ఫ్రై, చేప మొత్తం ఒకటి కదండి, అన్ని రకాలతోటి మద్యముతో సహా పల్లెలతో తీసుకుని దానియేలు దగ్గర తీసుకొస్తే అప్పటికి ఆకలితో ఉన్నాడు దానియేలు. ఆకలితో ఉండే ఆ పక్కన ఉన్న బ్యాచ్ అంటే ఇలాంటి భోజనం మనం ఎప్పుడు తినుండం. ఎక్కడ చెప్పాలండి, బొబ్బులను తీసుకొచ్చారండి. బొబ్బులలో బంధింపబడ్డారు వీరు. బంధింపబడిన స్థలంలోనికి రాజుల భోజనం తీసుకొస్తే ఇలా ఇలాంటి భోజనం లైఫ్లో తినలేదురా, రండి కూర్చోండి, ముందు చనిపోయేదా అంటున్నారు వీరు. దాని అంటున్నాగా భోజనం వద్దు అంటున్నాడు. నాకు ఆ భోజనం వద్దు, నాకు అది అపవిత్రమైనది అంటున్నాడు. ఎందుకంటే తాను దేవుడి కొరకు పవిత్రంగా ఏం చేయబడ్డాడు చెప్పండి, తాను దేవుడికి పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలని ఒక తీర్మానంతో జీవించే ఒక వ్యక్తి. కాబట్టి దానియేలు అది అపవిత్రమైన భోజనం, అది నాకు వద్దు. నీకు మతి ఉందా లేదు, ఇలాంటి భోజనం ఎప్పుడైనా తిన్నావు లైఫ్లో? నువ్వు తినక నువ్వు ఇలా మాట్లాడుతున్నావురా, ఆ భోజనం తిని చూడు ఒకసారి, నీకు అర్థమవుతుంది. నాకు వద్దా భోజనం అంటున్నాడు దానియేలు. ఏళ్ళేమో ఎప్పుడు కూర్చుంటే లాగేద్దాం చూస్తున్నారండి దానియేలుతో పాటు ఉన్నవాడు. ఈయన అంటాడు కదా భోజనం మాకు వద్దు బాబు, పట్టుకుంటున్నాడు. అంటే అది అంత విలువైన ఫుడ్ అండి. అలాంటిది దొరికితే వదులుతామని ఆకలేసేటప్పుడు బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు ఆకలేసినోడికి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన ఎలా ఉంటుంది అమ్మా, తృప్తి పొందేస్తారు తాగేసి. అయిపోయి
నీకు వందనాలయ్యా, గ్లాసు మంచిని ఇచ్చు, నాకు ఆకలి తీర్చు. అలాంటి వాడి దగ్గరికి రాజుల భోజనం వచ్చింది. ఆ భోజనం వద్దంటున్నాడు మహానుభావుడు. ఒరి బాబు, రేపు పొద్దున మనం రాజు తీర్పు దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఒకవేళ చూస్తే నీ మొహం చూస్తే రాజుగారు నన్ను చంపేస్తాడు అంటాడు. వీడు ఆయన అంటాడు కదా, నాకు అసలు ఈ భోజనం వద్దు, ఎందుకంటే ఇది అపవిత్రమైన భోజనం నాకు వద్దంటున్నాడు. ఇప్పుడు నీకేం కావాలి? కాయగూరలతో వండిన భోజనం తీసుకురండి అంటే రాజు తినేది నాకు వద్దు. చూసారండి, అంత విలువైన దాన్ని కూడా ఆకలితో ఉన్నప్పటికీ తాను ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి ఆ మాంసాహారమును పక్కన పెట్టాడు, ఒట్టి కాయగూరల భోజనం చేశాడు. కొన్ని రోజులు అయిపోయింది. దానియేలుని వారి స్నేహితులను వారందరినీ తీసుకెళ్లి రాజు నిలబెడితే వారందరినీ చూస్తున్నప్పుడు దానియేలు ఒక మంచి తేజస్సుతో కనబడుతూ ఉంది. చెవులు కూడా ఎందుకంటే దానికి కక్కుర్తుపడిన వాడు కాబట్టి. ఎక్కడ దేనికి మనం ఇలాంటి విషయాల్లో చెప్పండి ఏం చేయకూడదు. మనం ఆకలేస్తా ఉందా, అది నీకు న్యాయం అనిపిస్తేనే చెయ్యి. అప్పుడు నీకు అది దేవుడి ద్వారా నీకేం చేయబడుతుంది? నీ ఆకలి తీర్చబడుతుంది. అది నీకు చెప్పండి ఏమంటున్నారు? అది నీకు అప్పుడు నీవు ధన్యుడివి. ఎందుకంటే అడవిలో సింహపు పిల్లలకి ఆకలి ఉంది, నన్ను నమ్మిన నా బిడ్డలకు ఆకలి లేదన్నాడు. స్తోత్రం చెప్పాలి. నిజం, ఆకలి లేదన్నాడు. అడవిలో సింహం పిల్లకి ఆకలి ఏంటండి? సింహం అంటే అడవికి రాజు అంటే. అప్పుడు అడవిలో ఉన్న సింహము పిల్లలకు ఆకలేసే రోజు కూడా ఉందంట. అంటే ఏటకి వెళ్ళదా సింహము? తన పిల్లలకు ఆహారం తేలేదా? ఎందుకంటే దేనికన్నా భయపడుతుందో? సింహం వెళితే ఏదైనా సరెండర్ అవ్వాల్సిందే సింహానికి. అలాంటి సింహం పిల్లలు ఆకలితో ఉంటాయి, కానీ ఆయన నమ్మిన బిడ్డలకు అన్నాడు ఆకలే. మరి ఎందుకు ఆకలితో ఉంటే నువ్వు ఎందుకు ఈరోజు ఆకలి ఉందని ఎందుకు మనం భయపడిపోయి కక్కుర్తి పడిపోయి ఎందుకు మనం తప్పుడు పని చేసి ఆ తప్పుడు పరంగా వచ్చిందని తిని మనం తృప్తి పొందాలనుకుంటే దాన్ని అలా అనుకున్నాడండి? అనుకోలేదు. దానిని బట్టి అది నాకు వద్దు, అది నాకు అసలు నాకు ఇష్టం లేదన్నాడు. తనకు నచ్చింది మాత్రమే అంటే తాను తృప్తిపరుచుకున్నాడు అండి. ఇప్పుడు మనం కూడా చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు ఏం చేయకూడదు? దేని విషయంలో మనము ఆకలేస్తా ఉంది కదా, తప్పు చేస్తే కొద్దిగా ఏదైనా పెడతారు కదా అని ఆ తప్పు చేసేది నువ్వు తిన్నావు ఒకటే, తినకపోయినా ఒకటే. దేవుడి ద్వారా తృప్తి చేయబడినది మాత్రం మనం భుజించగలగాలి. స్తోత్రం చెప్పండి. చదవమ్మా. ఎవరమ్మా? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. స్తోత్రం చెప్పండి. అంటే ఏంటండి ఇది? ఎదుటి వ్యక్తిని మనము ఏం చేయాలంటుందంటే కనికరించాలి. కనికరించడం అంటే అప్పుడప్పుడు అంటారు వీడికి కనికరం లేదండి, ఇది కనికరం లేని మనిషి అండి, చూడండి పిల్లలు ఎలా చదువుతుందో, చూడండి కుటుంబం ఎలా ఉందో, భార్య ఎలా ఉందో, భర్త ఎలా ఉందో. ఎందుకంటే వాళ్ళు ఏమి లేదంటాం కనికరము అంటే. మనము కనికరం లేకపోతే మనం కనికరింపబడమంట. స్తోత్రం చెప్పండి. చెప్పండి ఏంటంట? ఎదుటి వ్యక్తిని మనము కనికరించే గుణం లేకపోతే మనము కనికరింపబడము. ఎవరి చేత మనం కనికరింపబడాలి? యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము కనికరింపబడాలి. కనికరింపబడాలంటే ఆయన తీర్పులోనికి పోకుండా నువ్వు ఉండాలి అంటే మొట్టమొదటిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం కనికరించవలసిన జనులు కొంతమంది ఉన్నారు. అంటే ఏ విషయంలోనైనా మన ఎదుట అంటే అది కరెక్ట్ కాదు, వాళ్ళు చేసేది తప్పే. వాళ్ళు తప్పు చేసినప్పటికీ నువ్వు తప్పు చేస్తావని మనం ఏం చేస్తామంటే వాళ్ళని గొడవ పెట్టేసుకుంటూ ఉంటాం. అలా కాదు. ఏం చేయాలంటే మనము వారు తప్పు చేసినప్పటికీ నీకు కనికరించే మనసు ఉండాలి. అప్పుడు మనం కనికరింపబడతాం. ఆమె అంటే క్షమించే క్షమింపబడతాం అంతే. స్తోత్రం చెప్పండి. అంటే ఎదుటి వ్యక్తులు ఇప్పుడు ఏం చేయాలి? మనం చెప్పాలండి క్షమించాలి. క్షమిస్తేనే మనం ఏం చేస్తాం? క్షమించలేదు అనుకోండి క్షమింపబడం. అంతేనంటారా కాదా? అదే అంటుంది ఇక్కడ. మనం ఎదుటి వ్యక్తిని ఎప్పుడు క్షమించే గుణము ఉంటే దేవుని చేత మనం క్షమింపబడతాం. హల్లెలూయా. లేకపోతే మనకి క్షమాపణ ఉండదండి. ఇందా చెప్పాను కదా, భూమికి ఆకాశానికి నిచ్చినయబడితే ఆ మధ్యలో ఏముంది? అక్కడికి అప్పగింపబడిపోతాం. క్షమించబడతాం. మనం క్షమించాలి. ప్రతి మనిషిని మనము కుదరదు సార్. అవదండి. ఎందుకంటే చెప్పేశాను ఇంకా లైఫ్లో మొహం చూడకూడదు అనుకున్నాను సార్. అమ్మో చిన్న పని ఏం చేయలేదండి, నన్ను చాలా మోసం చేశారండి, నన్ను చాలా బాధ పెట్టారు, నన్ను చాలా ఏడిపించారండి అంటూ ఉంటాం. అంటే
వారిని మనం ఏమంటున్నాం, మనం క్షమించమంటున్నాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు క్షమించకపోయినా కానీ ఒక దినం నీకు క్షమింపబడే దినం ఒకటి ఉంది. అప్పుడు మనకి క్షమాపణ ఉండదు, మనము క్షమింపబడము. మనం దేనికి అప్పగింపబడిపోతామండి? శిక్షకు అప్పగింపబడిపోతాం. ఎందుకని? మనము ఏం చేయలేదు, క్షమించలేదు సార్. వస్తుండే అప్పుడప్పుడు క్షమాపణలు. ఎప్పుడన్నా రాహిలికి సారీ చెప్పారు మీరు? ఎప్పుడు చూసినా అయ్యగారికి నేనే కనపడుతున్నాను. ఎప్పుడు ఎదరు కూర్చోను, వెనక్కి కూర్చుంటాను. హల్లెలూయా. ఎందుకు మిమ్మల్ని అంటానంటే అండి, ఏ విషయంలో మీరు కోపడరు, దేవుని స్తోత్రం. అందుకని మిమ్మల్ని అంటాను అంతే. ఒక ఉదాహరణ పాత్ర అండి, అక్కడ మించి. హల్లెలూయా. ఒక ఉదాహరణ అంతే. దానికోసం మిమ్మల్ని తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కదా, కోపడరు, సీరియస్గా తీసుకోరు. కోక్కుని ఏమన్నా అనుకో, అయ్యిందని చెప్తాను. మా ఇంటికి పేద కొత్త కదా, టీ ఇచ్చినట్టు కొద్ది షుగర్ ఎక్కువ వేస్తే డస్ట్ చేయించుకుంటే అయిపోతుంది నీకు ఏంటి. అందుకే లేవని అన్నండి బాబు, మిమ్మల్ని అంటాను. కొద్ది షుగర్ ఎక్కువ వేసి ఇచ్చారనుకో తేడా వస్తుంది. అందుకని ఎవరిని అనుకుంటే మిమ్మల్ని ఎక్కువగా వాడుకుంటూ ఉంటాను. ఫీల్ అవ్వమాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నానండి నేను ఎలా చెప్పాను? యాక్చువల్గా ఒకసారి నాకు చెప్పండి. హల్లెలూయా. సారీ చెప్పమని అన్నాను కదండి. ఎప్పుడైనా భార్య భర్తల మధ్య, అంటే మీ మధ్యన సారీ చెప్పుకునే విషయాలు ఉన్నాయంటారా లేదా? విజయ్ గారు, మామగారితో ఇప్పుడు సారీ చెప్పారు లేదా? ఖచ్చితంగా సారీ చెప్పాలి. హల్లెలూయా. అయితే ఇద్దరు చెప్పుకోవాలి ఒకరికొకరు. ఈ క్షమాపణ ఉన్న ప్రతి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటదండి. క్షమాపణ ఉండాలి కుటుంబంలో. ఎందుకంటే నేను అన్నాను కదా, క్షమిస్తే క్షమింపబడతాం. క్షమాపణ లేదనుకోండి, ఆ కుటుంబంలో 2-3 రోజులు దెబ్బలాడుకుంటూ గొడవ పెట్టుకుంటుంటే సాతానుగాడు ప్రవేశించేస్తాడు. సాతానుగాడు ఎప్పుడైతే ప్రవేశించాడో ఆ కుటుంబానికి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ముఖ్యంగా దేవుని ఆశీర్వాదం కోల్పోవటానికి కారణం ఎవరు అనుకుంటున్నారు అసలు? మనం ఏమంటాం అంటే సాతానుగాడు ఆత్మాను సాతానుగాడు పడి మనం అంటాం. కానీ అసలు కుటుంబంలో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం కూడా మనమేనండి. కొన్ని విషయాల్లో మన భార్య భర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, బిడ్డల మధ్యలో సమాధానం లేకపోతే అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు. ఎవడో బయట ఉన్నాడు దుష్టుడు. వాడు ఎక్కడ ఉంటాడు తెలుసండి? వాడు చూడండి, కీర్తన 127 తీయండి ఒకసారి. కీర్తన 127 లాస్ట్ వచనం ఒకసారి చదవండి. సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఎక్కడున్నాడు వీడు? తమ విరోధులతో వాదిస్తారు. వీరు సిగ్గుపడరు. ఆ విరోధి ఎక్కడున్నాడంటే గుమ్మములో ఉన్నాడని రాయబడి ఉంది. గుమ్మలో అంటే ఇంట్లో ఉన్నాడని రాయబడిందా? ఎందుకంటే మొదటి వచనం చదవండి, అదే అధ్యాయం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టివాడు ప్రయాస వ్యర్థం. అంటే ఇప్పుడు ఇల్లు ఎవరు కట్టించారండి? ప్రభువే కట్టించారు. ప్రభువే ఆ ఇల్లు కట్టబడింది కాబట్టి సాతాడు అక్కడ ఉన్నాడు. లేకపోతే ఎక్కడ ప్రవేశిస్తాడు వాడు? అంటే ఇప్పుడు దేవుడు వాడు ఎక్కడో ఉండాలని చెప్పాడు, కానీ మనం వానికి వెల్కమ్ టు మా బెడ్రూమ్ అంటాం. హల్లెలూయా. వచ్చేస్తాడు వాడు. ఎప్పుడైతే మనం చెప్పామో వాడి వెంటనే గంతులు వేసుకుంటూ వచ్చేస్తాడండి. ఇద్దరి మధ్యనకి వచ్చేస్తాడు. వచ్చేసి ఇంకా ఆడేమో నాట్యం ఆడుతుంటాడు, మనమేమో అంటే ఈ అవకాశం ఎవరు ఇచ్చామంటారు? ఇప్పుడు సాతానుగాడు ఏం కాదండి, వాడేం మనల్ని ఏం పాడు చేయాలని అనుకోలేదు వాడు. కానీ వాడికి అవకాశం మనం ఇస్తాం. ఎందుకంటే వాడు ఎక్కడో లేడు, ఎక్కడున్నాడు అంతేనమ్మా. అలాగనే రాయబడి ఉంది. దుష్టుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు వాడు గుమ్మంలోనే ఉన్నాడు. వాడు ఇంట్లోకి రాకుండా కాపాడుకోవాలంటే మన మధ్యలో ఏముండాలి? ఇప్పుడు ఐక్యత, సంతోషం, సమాధానం, ఒకరికొకరు క్షమింపబడే గుణం. హల్లెలూయా. ఇవి ఉంటే వాడేమనుకుంటాడు తెలుసా? అసలు ఎప్పుడు వీళ్ళు దెబ్బలాడుకుంటారో, అసలు ఎప్పుడు వీళ్ళు ఒకరు తిట్టుకుంటారో, ప్రవేశించేద్దామని వాడు. ఎందుకంటే వాడు లోపల రానికి అవకాశం లేదు. ఎందుకంటే అది యెహోవా చేత నిర్ణయించబడిన గృహము కాబట్టి వాడికి లోపలికి వచ్చే అధికారం వాడికి. వాడు బయటే ఉంటాడు. వాడి లోనకి తీసుకొచ్చి వాళ్ళ మార్గం మనమేనండి.
మనమే తీసుకొస్తాం. వాడు లోపలికి రాకుండా ఉండినట్లుగా ప్రభు రావాలి అంటే, ప్రభు ఉండాలి అంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు సారీ అండి అని అన్నారు కదా ఇప్పుడు వీళ్ళిద్దరనే, అదనమాట. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మీ గృహంలో ఉండను గాక. మీరెప్పుడు కలకాలము చల్లగా వర్ధిల్లుదురుగాక. ఇంకా పిల్ల పాపలు దానిపోతున్నానండి. దేవుడు చూస్తూ 5 పిల్లలు వారికి మళ్ళీ ఎందుకు ఏమ్మా? బాగుంది. అంటే ఇప్పుడు భార్య భర్తల మధ్యలో ఇప్పుడు ఏముండాలి చెప్పండి సార్? ఒకరికొకరు క్షమింపబడే గుణం ఉండాలి. లేదు సార్ తప్పు ఆవిడే చేసింది అన్నాం అనుకోండి, తప్పు ఆవిడే చేసింది అయినా సారీ నువ్వే చెప్పు, ఏమైంది చెప్పండి సార్, సారీ మనమే చెప్తావు తగ్గించుకుని. తప్పు ఎవరు చేయనివ్వండి, నేను సారీ ఎందుకు చెప్ప సార్? తప్పు ఆవిడ చెప్తా, ఆయన చెప్తే తప్పు నేను ఎందుకంటే సారీ చెప్పాలి ఈవిడి. ఏంటి సార్ ఎవరో ఒకరు తగ్గించుకోకపోతే బయట ఉన్నాడు సార్ వచ్చేది లోపడు. ఆడు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు సారీ చెప్పేసుకోవాలి. ఎవరికి సారీ చెప్పేసుకోవాలి? మనకి ఎవరితో గొడవ ఉందో మన ఇంట్లోనే వాళ్ళతో మనకి వెంటనే సారీ ప్రకటించకపోతే వాడు ప్రకటిస్తాడు దరిద్రాన్ని మన కొంపలని. ఆడు వచ్చేసాడంటే ఏమొచ్చేద్దండి? దరిద్రము, పేదరికము, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అపవాది గాడి మీ ఇంట్లోనికి రాకుండానట్లుగా ఎవరు కాపాడుకోవాలి ఇప్పుడు? మరి ఎందుకు అత్తమానం దేవుడే ఎలా చేశాడండి, దేవుడే పెట్టాడండి, దేవుడే తిట్టి నా ముఖమేం కాదు, దేవుడు ఎందుకు చేస్తాడు సార్? సార్ మమ్మల్ని అందరినీ చూపించేద్దాం యూట్యూబ్ లో. ఏసేపు గారంటే ఎవరండి అని అడుగుతున్నారు, ఇసాక్ గారంటే ఎవరండి అని అడుగుతున్నారు, ఎల్లయ్య గారంటే ఎవరండి అని అడుగుతున్నారు. మీ అందరినీ ఒకసారి ఫోటోలు పెట్టేస్తారు అందులో మాత్రం. ఏళ్ళనండి మా బ్యాచ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ అమ్మా, హృదయ శుద్ధి గలవారు ఇలా ఏం పొందుతున్నారు చూద్దాం. అయ్య బాబోయ్, ఏమి శుద్ధి కావాలమ్మా అంటే ఏంటి సార్? హృదయం శుద్ధి ఉండడం అంటే ఏంటి? పసుపు నీళ్ళు ప్రతిరోజు తల నుంచి కాలు వరకు జల్లుకుంటూ ఉంటే ఏమవుతామండి? శుద్ధి చేయబడతామండి. దేని ద్వారా? పసుపు నీళ్ళ ద్వారా. అంటే శుద్ధి చేయబడటానికి మనం ఏం వాడతాం ఇప్పుడు? చెమట దుంప రాకుండా ఇప్పుడు ఏమిటండి? దేహమును మరి అంటే ఉదయం శుద్ధి కాలేదు. స్నానం చేస్తున్నాం సార్, ఉదయం చేస్తున్నాం, రాత్రి చేస్తున్నాం, అవసరమైతే బాగా చెమట పెడితే మధ్యాహ్నం కూడా చేసేస్తున్నాం. ఏం పెట్టి? సోపు పెట్టి బాగా రుద్ది బాగా స్నానం చేసి దేని శుద్ధి చేస్తున్నాం అంటే శరీరం అంతటిని శుద్ధి చేస్తున్నాం. కానీ లోపల హృదయం యేసుక్రీస్తు ప్రభును ఒక వ్యక్తి భోజనం కావాలని భోజనానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కాళ్ళు కూడా కడుక్కోకుండా భోజనానికి వెళ్ళి కూర్చుండిపోయారండి. కూర్చుండిపోతే పిలిచిన వాడు అన్నాడు, ఇదేంటండి పెద్ద పెద్ద గొప్ప కార్యాలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, అందరూ ఏంటంటే నేను వచ్చాను భోజనం పిలిచాను, ఇదేంటి కాళ్ళు కూడా కడుక్కోకుండా వచ్చి కూర్చున్నాడు, ఇదేంటి ఇంకా స్నానాలే చేస్తాము అన్ని ఏర్పాటు చేసి వచ్చాను యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నారు. మీరు కాళ్ళు మాత్రమే కడుక్కుందరు, మీరు మీ శరీరం మాత్రమే కడుక్కుంటారు, కానీ ఏం కడగరు? మనం దేన్ని కడగాలి ఇప్పుడు? ఉదయాన్ని కడగటానికి ఏం కావాలండి? పాలతో కూడా పని చేద్దాం. ఏం కావాలా? పాలు అంటే నేను చెప్తాను, పాలు అంటే వాక్యమేనండి. అంటే వాక్యము ద్వారా మన హృదయాన్ని చెప్పాలి, శుద్ధి చేయాలి. దేని ద్వారా శుద్ధి చేయాలండి? సోపుల ద్వారా, సెంట్ల ద్వారా, ఆటల ద్వారా, ఏట్ల ద్వారా శుద్ధ బుద్ధి శరీరమే, హృదయం అవుతాం. హృదయాన్ని శుద్ధి చేయండి, మీరు ధన్యులు. ఎవరిని చూస్తారు? దేవుని చూడటానికి ఏం కావాలి మనకి? దేవుని చూడటానికి ఏం ఉండాలండి మన దగ్గర? హృదయం ఉంటే సరిపోదమ్మా, ఉదయం శుద్ధిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఉదయం అందరూ ఉదయం ఉన్న వాళ్ళమే లేదంటే మాకు ఉదయం లేదంటే మాకు ఇది ముందు శుద్ధి ఉందో లేదో చూసుకోవద్దు, మనం చెప్పాలి. ఏది శుద్ధి? హృదయం శుద్ధి ఉందో లేదో చూసుకోవాలి ముందు. దీన్ని శుద్ధి చేస్తే మనం ఎవరిని చూస్తాం?
చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ కూడా. అంటే మన హృదయము శుద్ధిగా ఉంటే మన ప్రభువుని చూస్తాం. ఇప్పుడు ప్రభువుని చూడలేకపోతున్నాం అంటారా? ప్రభువుని చూడలేకపోతున్నాం అంటారా? ప్రభుతో మాట్లాడలేకపోతున్నాం, ప్రభుతో ఉండలేకపోతున్నాం, ప్రభుతో సాహసం చేయలేకపోతున్నాం, ప్రభుతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం. ఎందుకంటే మన హృదయం ఏమి లేదో తెలుసా అండి? శుద్ధి లేదు. మన హృదయంలో శుద్ధి లేక దేవునితో ఉండలేకపోతున్నాం. మన హృదయంలో శుద్ధి లేక ప్రార్థన చేయలేకపోతున్నాం. మన హృదయంలో శుద్ధి లేక మోకరించలేకపోతున్నాం. మన హృదయంలో శుద్ధి లేక దేవునినే చూడలేకపోతున్నాం. మన హృదయంలో శుద్ధి లేక, చెప్పాలి ఏమి లేక, హృదయము శుద్ధి కావాలి. అంతేగాని శుద్ధి కొరకు దేనిని వాడద్దు. దేన్ని వాడాలి? శరీర సంబంధమైన శుద్ధి కొరకు కాదండి, ఆత్మ సంబంధమైన శుద్ధి కొరకు వాడాల్సింది దేవుని వాక్యము మాత్రమే. స్తోత్రం చెప్పి చెప్పండి. అంటే దీన్ని మాత్రమే వాడితే మనము దేవునితో సహవాసం, దేవునితో ఉంటూ, దేవునితో జీవిస్తూ మన బ్రతుకంతా ఇంకా మీరే ప్రభువా సరెండర్ అయిపోతాడు పూర్తిగా. ఎందుకంటే మన హృదయం ఎలా ఉంది? ఇప్పుడు శుద్ధిగా ఉంది కాబట్టి పూర్తిగా ప్రభుకి సరెండర్ అయిపోతాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుణ్ణి చూచెదరా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలండి? ఇప్పుడు అయిపోయినాయి అంతే కదమ్మా? ఇంకా ఉందా? చదువు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. సమాధానపరచబడటం అంటే ఏంటండి? ఒకసారి ఏదో అయిపోతుందిలేండి, ఎందుకు రాయని అమ్మగారికి పంపిస్తారు ఏంటి? సమాధానపరచడం తింది ఏమంటారు? మళ్ళీ వచ్చారు అయ్యన్న దగ్గరికి పంపిస్తారేంటి? ఇప్పుడు రమ్మంటారేట? ఏం పేరమ్మా? సుబ్బమ్మ గారిని రమ్మంటారేంటి? ఇప్పుడు ఏం కాదు, సమాధాన పరుచుతున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరిని సమాధాన పరుచుతున్నాం. ఇప్పుడు ఎవరు ధన్యులు అవుతారు? ఎవరు దేవుని బిడ్డలు సార్? సమాధాన పరుచువారు దేవుని బిడ్డలు. గొడవ పెట్టేవాళ్ళు దెయ్యం బిడ్డలు. చెప్పాలి, గొడవ పెట్టేవారు ఎవరండి? నేను ఇలా అన్నది తెలుసా? ఎవరు రాత్రి ఎలా పడితే అలా మాట్లాడారు నీకోసం. అవునా? వాడు ఎవరో మామూలుగా దాల్చిన ఎవడు వీడు? వీడు సైతాన్ గడండి. వీడి మధ్యలో ఉంటాడు, వీడు గొడవ పెట్టాడు. ఎవడంటే వీడు సైతాన్ బిడ్డ కాబట్టి. మరి దేవుని బిడ్డలు సమాధానం పరిస్తే దేవుని కుమారులు, సమాధానం పరిచేవారు దేవుని కుమారులు అయితే సమాధానం లేకుండా పాడు చేయవని ఏమంట మనం? సైతాన్ గడి బిడ్డలండి. భూమి సంచరిస్తూ ఉంటారు. ఎవరి మధ్యలో గొడవ పెడతారు వీళ్ళ? అన్నదమ్ముల మధ్యన, కొడుకు చెప్పండి, కొడుకు తండ్రి మధ్యన, ఏమండి భార్య భర్తల మధ్యన, తల్లి కొడుకుల మధ్యన, అంటే కుటుంబాల మధ్యన వీడు ఏం పెడతాడు? వీడు ఎందుకంటే బయట ఉన్నాడు కదా, మరి లోపలికి రావాలి కాడు. ఆడు లోపలికి రావడం కోసం ఆడు అలాంటి టార్గెట్స్ అన్ని వాడు వేస్తూ ఉంటాడు. వాటిని మనం అర్థం చేసుకుని దేవుని బిడ్డలుగా పిలువబడ్డాం కాబట్టి సమాధానం పడిపోవటమే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కుమారులుగా పిలువబడాలంటే నువ్వేం చేయబడాలి? ఇప్పుడు సమాధానం పరచాలి. తప్పలే ఊరుగా అయిపోయింది, ఇది అయిపోయింది, ఏది ఇప్పుడు ఏమన్నా సారీ చెప్పించేసిన దెబ్బకి దేవుడికి స్తోత్రం అయిపోయింది అంతే. హల్లెలూయా. ఆమె ఇంకోటి చూడు, నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము అది. ఇంక అయిపోయింది కదా? ఇంకా అది వద్దు, అంతే, ఇంకా అంతేరా తల్లి. అదే నీతి నిమిత్తము హింసింపబడివారు, వారికి ఏమి ఇచ్చాడు దేవుడు? మనం దేనికోసం పోరాడుతున్నామండి? దేనికోసం పోరాడుతున్నాం మనం? ప్రభువుని అంగీకరించి మార్పు చెంది, మార్మల్స్ పొంది, రక్షణ పొంది, దేని కొరకు ఎదురు చూస్తున్న నిరీక్షణ కలిగి దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాం. అయితే దేవుడి రాజ్యానికి వెళ్ళే అర్హతలో ఒక అర్హత ఉందండి. ఇక్కడ అర్హత ఏంటి? ఇప్పుడు ఇది నీతి నిమిత్తము హింసింపబడివారు. నీతి అనగా యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. అంటే నా నిమిత్తము నువ్వు హింసింపబడితే నువ్వు ధన్యుడివే. అంటే యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము మనం ఏం చేయబడుతున్నామంట? చెప్పాలండి, హింసింపబడితే నీవు ధన్యుడివే. ఎందుకంటే నా రాజ్యం నీదే. హల్లెలూయా. కాబట్టి దేవుడి నిమిత్తమే కాదు, ఈ భూ సంబంధమైన ప్రతి విషయంలో కూడా నీతికి నిలవబడు, నీతి కొరకే బ్రతుకు. నీతి కొరకే నిలవబడితే నీకు దేవుని రాజ్యములోకి వచ్చే దారి ఉంది. హల్లెలూయా. కాబట్టి తప్పుడు వైపు నిలవబడద్దు,
అవినీతి వైపు నిలవబడద్దు, నీతి వైపు నిలవబడమన్నాడు ఆయన. చెప్పండి, ఎక్కడ నిలవబడాలి మనం? నీతి వైపు నిలవబడాలి. అవినీతి వైపు, పాపం వైపు, వాటి వైపు నిలవబడితే ఆ దేవుడి రాజ్యంలోకి వెళ్ళే మార్గం మూసిపోద్ది. కాబట్టి ఒకవేళ నీతి వైపు మనం ఒకవేళ నిలవబడిన వారమైతే, అంటే నేను అంటున్నాను, క్రీస్తు వైపు మీరు నిలవబడిన వారైతే పరలోకపు రాజ్యము మీదే. సపడు కూడా అంటే నీతి నిమిత్తం అంటే ఇంకా ప్రభు కొరకే నిలవబడాలి. ప్రభు కొరకే నీ జీవితంలో ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని అవమానాలు మనకి వదిలేస్తున్నా పర్వాలేదు, మీరు అది ఏమి పట్టించుకోవద్దు. ప్రభు ఇలా అంటున్నారయ్యా, నవ్వండి. మిమ్మల్ని ఒక వ్యక్తి అవమానంగా మాట్లాడుతున్నారు అంటే, ఒక వ్యక్తి మిమ్మల్ని చూసి సులకనగా మాట్లాడుతున్నారంటే, ఒక వ్యక్తి మిమ్మల్ని ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని చూసి వాళ్ళు వారవలేకపోతున్నారని అర్థం. ఏంటండి? గట్టిగా చెప్పండి సార్. వారు మౌనంలో చూసి వారవలేకపోతామన్నారు. మొన్న దేవుడు నమ్ముకున్నారు, ఏంటో ఇలా ఉన్నారు, ఇలా బ్రతికేస్తున్నారు, ఇలా జీవించేస్తున్నారు, వారలేకపోతున్నాడు. కాబట్టి ఏం చేస్తారు వారు? మన మధ్యలోనికి ప్రవేశించేస్తారు వారు. కాబట్టి మన మధ్యలోనికి వాడు ప్రవేశించకుండా ఉండాలంటే వాడు ఎన్ని నీతో మాట్లాడుతున్నప్పటికీ ఒక స్మైల్ ఇచ్చేంత స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుని గుర్తు చేసుకోవడం, ఒక స్మైల్ ఇచ్చేవాడే. రాళ్లతో కొట్టేస్తుంటే స్టెఫను కూడా, బాబు ఇలా చెప్పించు బాబు, ఇలా ఆపే బాబు, ఇలా చేతులు ఇచ్చే బాబు, ఇలా కాలు ఇచ్చే బాబు అని ఏమనట్లేదు. ప్రభు అని శతమైతే తీసుకెళ్ళిపోయి అవి వచ్చేతను అన్నాడు. రాళ్లతో కొడతా ఉన్నప్పుడు కూడా పౌలు గారు కూడా ఏమీ మాట్లాడేది లేదు. దేని నిమిత్తం నిలవబడ్డారు? ఆయన నీతి నిమిత్తం నిలవబడ్డారు. కాబట్టి చూస్తున్నారా, లైవ్ చూస్తున్నారా లేదా మీరు? అంటుబోలు ప్రార్థన చేసేస్తున్నారు, యాపిల్ ప్రార్థన చేసేస్తున్నాడు, కచ్చిపులు ప్రార్థన చేస్తున్నాడు. కచ్చిపులో యేసు ప్రభు ఉన్నాడంట, నూనెకాయలు యేసు ప్రభు ఉన్నాడంట, అరటి పండ్లో యేసు ప్రభు ఉన్నాడంట. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇంక ఇట్లో పెట్టేస్తున్నారు యేసు ప్రభు. ఇంక మనలో ఎందుకు యేసు ప్రభు? ఈ ఇట్లోనే ఉంటారు యేసు ప్రభు. ఈ కచ్చీపు తెచ్చుకుని జాగ్రత్తగా పరుచుకుని దాన్ని ఎట్టుకుని చూస్తా ఉంటే తెల్లగా ఉంది. ఏంటో అనుకున్నా, నాకేం అర్థమవుతుంది. ఎదరేసుకుంది ఇలాగా మా గురించి ఒక పేదం చేస్తుంది, కన్నీళ్ళు విడిచేస్తుంటే నేనేం చేశానంటే ఏడిపోతే ఇలా చూస్తున్నాను. నేనేం చేశానంటే ఖచ్చితంగా మొఖం చూసు జస్ట్ మొఖం చూసుకున్నాను. పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. నీ దుంపదే, ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడం ఏంటి తల్లే? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనతో ఉంటే మనము పవిత్రమైన పనులు చేయడానికి ప్రేరేపించబడి ముందుకు వెళ్తాం. ఇందులో ఉంటే మనమే నడుపుతాం, కప్పును డబ్బాలో ఉంటే మనమే పని చేస్తాం. అరటిపండులో ఉండి గర్భం వచ్చేస్తే ఇంకా గర్భంలోనే అందరూ తీసుకుని అరటిపండు తినిపించేస్తున్నారు. ఇప్పుడు అలా తినొద్దండి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి. అలాంటి బోధలు అస్సలు వినకండి. చాలా భయంకరమైన వ్యక్తులు వచ్చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభు రాకడ సమీపించుచున్నది. స్తోత్రం. దేవుడు రాకడ సమీపించే సమయంలో జరుగుతున్న సూచక క్రియలే ఇవన్నీ కూడా. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసేసే సంఘాలకి ఎప్పుడు పోవద్దు. అలాంటి వీడియోస్ కూడా చూడొద్దు, వచ్చి వేస్ట్ అంటే. అలాంటి చూసి అయ్యి బాబాయ్ నేను కూడా ఖర్చు తెచ్చుకుంటాను. ఇలాంటివి వాడొద్దు. కచ్చిపులు వాడొద్దు, అడ్డుపులు వాడొద్దు, కబ్బును డబ్బులు వాడొద్దు. మానేండి. యేసు ప్రభు మనతో ఉండాలి. ఆయన మనలో ఉంటే మనము ప్రేరేపించబడుతున్నట్టు ఒక మంచి పని చేయటానికి, ఒక మంచి కార్యం చేయటానికి దేవుడు మనల్ని ప్రేరేపించి మోకరించి ప్రార్థన చేస్తాడు. అతను ఎక్కడుంటాడు? విజ్ఞాపన చేయించుంటాడంట మన మీద ఉండి. ఆయన రక్తము మన మీద ప్రోక్షింపబడింది. చెప్పాను ఒకసారి, ఆయన రక్తము మన మీద ప్రోక్షింపబడింది కాబట్టి ఆయన మనలో ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. అప్పుడు నువ్వు కార్యం పొందుకుంటావు. స్తోత్రం చెప్పాలి. వీటి వల్ల కాదు నీకు నాకు జరిగే కార్యాలు. దేని ద్వారా అండి? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే కార్యం జరుగుతుంది. మన ఇంటిలో ఆయన ఉంటే మన కుటుంబమే ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. చివరి రోజు ఏం చదివమ్మా? అంతేనండి. ఎవరు మిమ్మల్ని హింసించినా సరే, ఎవరు ఏది అన్నా సరే పట్టించుకోవద్దు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. స్తోత్రం. జీవం లేనాడు అనుకుంటున్నారేంటి? నువ్వు నమ్మిన దేవుడు జీవం ఉన్న దేవుడు. ఎలా చెప్పగలరు? నీ దేవుడు జీవం ఉన్న దేవుడు అని ఎలా చెప్పగలడు?
ఎలా ప్రకటించగలరు మీరు? ఎందుకంటే ఆయన జీవం ఉన్నవాడు కాబట్టి నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది, నువ్వు విడిచిన కన్నీరుకు ప్రతిఫలం వస్తుంది, నువ్వు మోకరిస్తే ప్రతిఫలం వస్తుంది, ఏడిస్తే ప్రతిఫలం వస్తుంది, ప్రార్థిస్తే ప్రతిఫలం వస్తుంది, నీ కుటుంబంలో ఉపవాసములు ఉంటే ప్రతిఫలం వస్తుంది. నీవు నమ్మిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టి. నువ్వు నమ్మిన దేవుడు జీవం లేనుడు కాదు, పనికిరానుడు కాదు అండి, జీవం కలిగిన దేవుడిని అంగీకరించబడ్డావు కాబట్టి ఈ దినం నుండి నీ జీవితంలో కొన్ని మార్పులు రావాలి. మార్పుల్లో మొదటిది ఏండి, సారీ. ఆ అమ్మగారికి ఎన్నిసార్లు చెప్తాను తెలుసా అండి, కాంప్రమైజ్ అవ్వాలండి, అంతే. క్రైస్తవ జీవితంలో కాంప్రమైజ్ ఉండాలి. కాంప్రమైజ్ లేని జీవితాలు దేవునితో సహవాసంలోనికి ముందుకి కాంప్రమైజ్ అవ్వేదే లేదు సార్. అవ్వదు సార్. ఎందుకు అవ్వదు సార్? ఇలాంటి కుటుంబాల్లో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అసలు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉండడం. ఆ పాతానేమో సైతాన్ని గడుగుని చుట్టిస్తే అందులో మనం దేవుడి చేత చేయబడి మనం పడిపోతుంటే చూడలేక ఆయన మాత్రం తండ్రితో గొడవ పెట్టుకుని భూమి మీదకి ఎవరి కోసం వచ్చాడు చెప్పండి? క్షమించాడు కాబట్టి ఈ భూమి మీదకి మనం ఇంక ఎన్ని చేస్తున్నా ఆయనకి అసలు క్షమించే గుణం ఎలా వచ్చిందో అర్థం కాదండి. ఎన్నిసార్లు నేను 10 అధ్యాయాలు చదివేస్తాను ప్రభా, 2 అధ్యాయాలు కూడా చదవు, 10 అధ్యాయాలు చదివేస్తారన్నాం అంటే ప్రతి క్రైస్తవుడు నోట నుంచి వచ్చే ప్రతి మాట ఒక తీర్మానమే. అది ప్రార్థన అయినా, ఉపవాసమైనా, బైబిల్ చదవటమైనా, కుటుంబం కొరకైనా, కుటుంబంలో నీ పిల్లల విషయమైనా, బయట విషయమైనా, తల్లిదండ్రుల విషయమైనా, ఏ విషయంలోనైనా అది తీర్మానమే. ఆ తీర్మానాన్ని మేరకూడదు. ఆ తీర్మానాన్ని మేరతే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను ఉన్నాను, నా కొడుకు ఉన్నాడు, వాడు ఈ రోజు 10 అధ్యాయాలు చదివేస్తాను డాడీ అన్నాడు నాతో అనేసి 2 అధ్యాయాలు చదివి బైబిల్ పక్కన పెట్టేసాడు. నాకు ఎంత కోపం వచ్చేస్తే, తీర్మానం చేసావు కదా, తీర్మానం చేయడం చదవా ఎన్ని శిక్ష అనిపించేది నాకు. ఎందుకు అసలు నేనే దేవుడిని అయితే ఏం చేస్తున్నా తెలుసండి, అవి వద్దులండి కలిపోతారు మీరు దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే వాడు నా కొడుకు కాబట్టి నేను శిక్షించేశాను. కానీ ప్రభు ఇవాళ 10 అధ్యాయాలు చదువుతాను, నువ్వు చదవకపోయినా నిన్నేమనట్లే. ఇవాళ ఉపవాసం ఉంటానని ఒకవేళ ఉండలేకపోయినా నిన్నేమనట్లేదు. నేను ఇవాళ ప్రార్థన చేస్తాను చేయకపోయినా దేవుడు క్షమిస్తూనే ఉన్నాడండి. నేను అన్నాను, ఈ క్షమాపణ ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు తప్పక ఉంటుంది నీకు నాకు. ఆమెన్. విడిచిపెట్టాక మాత్రం ఇంక క్షమాపణ ఉండదండి. ఎందుకంటే క్షమించడానికి ఇంక ఈ దేహాన్ని విడిచిపెట్టేసాగా, ఇంక ఈ దేహం అగ్నిలోనికి వెళ్ళిపోవాల్సిందేగా, ఇందులో ఉన్న ఆత్మతో సైతమును అగ్నిలోనికి వెళ్ళిపోవాల్సిందే. క్షమాపణ అక్కడ ప్రభా అయిపోయింది ప్రభా, ఒక్కసారికి నన్ను క్షమించు ప్రభా, ఇంక ఈసారి నన్ను క్షమించేస్తే ఇంక ఈ పాపాలని పక్కన పెడేస్తాను ప్రభా. ఎక్కడ అంటామండి? దేవుని దగ్గరికి వెళ్ళాకనే. అప్పుడు ఖచ్చితంగా నన్ను దేవుడు క్షమించడు. ఈ భూమి మీద ఉండగా అయ్యా తప్పు అయిపోయింది, క్షమించయ్యా, నేను మళ్ళీ నన్ను సరి చేసుకుంటానే అన్నా అనుకో, దేవుడు క్షమిస్తాడు. చచ్చిపోయిన తర్వాత డైరెక్ట్గా పరలోకం నడిచిపోతుంది. హల్లెలూయా. అంతేనండి మనకు కావాల్సింది. ఏం కావాలి ఇప్పుడు? దీనత్వం కావాలి, తగ్గింపు కావాలి. ఏమండి? హింసింపబడిన నీకు ఎన్ని కష్టాలు, బాధలు, ఎరుకులు, ఇబ్బందులు నీ జీవితంలో ఎదురవుతున్న క్రీస్తుని మాత్రం ప్రకటించు. క్రీస్తు అవమానపరిచేటట్టు చెప్పొద్దు. దేవుడు నమ్ముకున్నాక ఇలాగ ఉందండి, దేవుడు నమ్ముకున్నాక పేదరికం వచ్చిందండి, దేవుడు నమ్ముకున్నాక దరిద్రం వచ్చేసిందండి, దేవుడు నమ్ముకున్నాక వచ్చింది దరిద్రం. అక్కడ ఉన్నాడు కాబట్టి ఆడొచ్చాడు దరిద్రం, అంతే. దేవుడు నమ్ముకున్నాక రాలేదు మనకి దరిద్రం. దేవుడిని నమ్ముకోకముందే దరిద్రంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం. కడిగేసాడు దేవుడు శుభ్రంగా. దేంతో? ఆయన రక్తంతో కడిగేసాడు. అంతే. దేవునికి స్తోత్రం. ఆయన రక్తంతో నన్ను కడిగేసి పవిత్రంగా చేసి పరిశుద్ధంగా చేసి రాబిడ్డ అన్నాడు. అన్న తర్వాత మనం అలాగే బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు మనం ఎవరిని చూస్తామంట? దేవుడిని చూస్తాం, ఆయన పరలోకములోనికి సమీపిస్తాం. ఆమె చెప్పండి. ఇవన్నీ నీ జీవితంలోనికి ఇప్పుడు చదవబడి ఈ లేఖను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి జాగ్రత్తగా ధ్యానం చేయండి. ఏది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మరల చదువుతూ వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే మనలో చాలా అద్భుతమైన ధ్యానత్వం వచ్చేస్తాయి. కుటుంబంలో గొడవలు ఉండవు, నెమ్మతే, శాంతే, సమాధానమే, ఆశీర్వాదమే, దేవుడిచ్చే బహుమానాల వాటి అన్నిటిని పొందుకుంటూ కుటుంబం కళ్ళలాడుతూ ఉంటే దేవుడు చూసి ఆనందపడిపోతూ ఉంటాడు. ఇంకేంటండి అంతకుమించి? పిల్లల ఆనందం కూడా తండ్రికి ఎంత ఆనందం అండి, అంత ఆనందం నన్ను బట్టి దేవుడు పొందుతూ ఉంటాడు. ఆయన బట్టి మనం ఎప్పుడు ఆశీర్వాదకరముగా ఉందముగాక. ఆమె. పైకి లేచి నిలబడండి అందరు కలిసి.
చాలా సమయం అయిపోయింది. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ బాగుంది, మనందరికీ దేవుడిని అభించాడు కాసేపు సరదాగా.